వేములవాడ శాసనసభ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో పలువురు దేవుళ్లకు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆది శ్రీనివాస్ గెలిస్తే మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నట్లు వారు మీడియాతో తెలిపారు. కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై లింగార్చనను భక్తి శ్రద్ధలతో తిలకించారు. అనంతరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ మండప హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని భజన కీర్తనను తిలకించారు. భజన మండలి సభ్యులతో కలిసి ఆది శ్రీనివాస్ చిందులు వేస్తూ భజన చేశారు. అనంతరం భజన మండలి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధార్మిక క్షేత్రమైన వేములవాడలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందు ఉంటారని తెలిపారు. మరొక చక్కటి కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు. ప్రతి శనివారము ప్రతి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇక్కడ భజన ఉంటుందన్నమాట. ఒకసారి నేను బాగా గుర్తు, నాగరాజు గారు కూడా ఫోన్ చేసి రమ్మని ఆ రోజు వీలు కాలే. ఈసారి ఆ ముక్కోటి ఏకాదశి పరిస్థితి సందర్భంగా కలిసి రావడం, మీ మధ్యలోకి రావడం, మరి భక్తి పారవేశంతో పాడేటువంటి పాటలకు తన్మయమై అందరూ కూడా నాట్యం ఆడుతూ నాతో కూడా ముందుకు వేసేటువంటి కార్యక్రమం చేసిన అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను. చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేరు చెప్పండి. పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు పలు భక్తి భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ఏవైనా ముందుకు పోయే క్రమంలో ఆర్యవైశ్యులు ముందుంటారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతిరోజు కూడా దేవాలయంలో కనిపించేటువంటి స్వామివారికి దర్శించుకునేటువంటి ఉదయం కానీ, ప్రాతకాల పూజలో కానీ, సాయంత్రం వేళలో కానీ కనిపించేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా నేను చూసి